కేసీఆర్ వీటన్నిటిని కాపాడుకునేందుకు, పార్టీని కాపాడుకునేందుకు ఒక ముద్ర బీజేపీకి మేమిద్దరం పొత్తులు అంటే కలిసి లేము అని చెప్పుకోవడం కోసం ఇండియా కూటమిలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇది వాస్తవం అని అనుకోవచ్చా? ఇప్పుడు భారతదేశంలో రాబోయే రోజుల్లో రెండు కూటములు అవుతాయి. ఒకటి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అంగీకరించే అటువంటి బీజేపీ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కొన్ని ఏవైతే ఉంటాయో అవి ఒక కూటమి అవుతాయి. ఇంకొకటి ఆర్ఎస్ఎస్ చెప్పింది ఏంటిది, చెప్తున్నది ఏంటిది, ఈ దేశంలో మనువాద రాజ్యాంగం రావాలి, భారతదేశ రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం, ఫెడరల్ రాజ్యాంగం, ప్రజాస్వామ్యయుతమైన రాజ్యాంగం ఇది పనికిరాదు. వాళ్ళు రాజ్యాంగం రూపొందించినప్పుడే పనికిరాదు అన్నారు. కొత్తగా ఏమున్నదాడా? రాజ్యాంగాన్ని ఎప్పుడైనా ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోలేదు. నాగపూర్లో జాతీయ జెండాను ఎప్పటి నుంచి ఎగిరేయడం మొదలుపెట్టిండ్రు? ఎంత కొడితే కనుక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఎగిరేసిండ్రా వాళ్ళు ఎగిరేయలేదు. అంతే కదా. అంటే భారతదేశ జాతీయ జెండాను ఎగిరేయలేదు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఒప్పుకోలేదు, భారతదేశానికి రాజ్యాంగం ఉందని ఒప్పుకోలేదు. వాళ్ళకి ఖచ్చితంగా భారతదేశానికి రాజ్యాంగం పనికిరాదు, ఇది అతుకుల బొంత రాజ్యాంగము, ఇది ప్రజల రాజ్యాంగం కాదు, భారతదేశ ప్రజలకు ఉపయోగపడే రాజ్యాంగం కాదని వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు అదే చెప్తున్నారు. దానికి అనుకూలమైనటువంటి రాబోయే రోజుల్లో నిర్ణయమే తీసుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన రాజ్యాంగం వాళ్ళు తయారు చేసుకున్నారు. అదే మనువాద రాజ్యాంగం. మనువాద రాజ్యాంగం అంటే ఏంటిది? మనుస్మృతి మనువాదం చెప్పేది ఏంటిది? భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలి, భర్త చనిపోవాలనేది ఒకటి. ఈ దేశంలో ఈ వ్యవస్థలో బ్రాహ్మణిజం, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 అంచెల వ్యవస్థ ఉండాలి, 4 అంచెల సమాజం ఉండాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ సమాజం అనేది ఇట్లా ఉండాలి అని చెప్పేటువంటి మనుస్మృతి మనుధర్మము అది వాళ్ళకి కావాలి. అంతే. అది రాజ్యాంగానికి ఎప్పుడు పొసుకుతుంది? సెక్యులరిజానికి ఎక్కడ పని పొసుకుతుంది? ఫెడరలిజానికి ఎక్కడ పొసుకుతుంది? ప్రజాస్వామ్యానికి ఎక్కడ పొసుకుతుంది? అంటే శూద్రులు అనేవాళ్ళు మీరు గదే పని చేయాలి, శూద్రులుగానే బతకాలి, మీకు చదువొద్దు, మీకు చట్టాలొద్దు, మీకు విలువలొద్దు, మీరు ఎప్పటికి బానిసలుగానే ఉండాలి. క్షత్రియులు మీరు ఎప్పుడు పాలకులుగానే ఉండాలి, వైశ్యులు మీరు ఎప్పుడు వ్యాపారులుగానే ఉండాలి. ఈ లెక్కన మరి కేసీఆర్ ఆ ప్రయత్నం ఏమన్నా అయితే ఇది వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనుకునేది కాబట్టి అదొకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటిది? భారతదేశ రాజ్యాంగం కాపాడుకోవాలి, సెక్యులరిజాన్ని కాపాడుకోవాలి, ఫెడరలిజాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ఈ వ్యవస్థల్ని కాపాడుకోవాలి, భారతదేశ స్వాతంత్ర ఆకాంక్షల్ని కాపాడుకోవాలనేది ఇదొక కూటమి, ఇదొక ఆలోచనతో కూడుకున్న ఇదొక కూటమి. ఈ 2 కూటములు ఇప్పుడు రోజు రోజుకి మనం డివైడ్ అవుతా ఉన్నది భారతదేశంలో. ఈ పరిస్థితులలో ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అంటే మా శేఖర్ అన్నకి ఇక ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఊహిసలాట పనికిరా. థర్డ్ ఫ్రంట్ అనేది ఉత్త బోగస్, అది ఉత్త పరిగిమాల తనకు తాను గొప్ప నేను చెప్పుకోవడానికి ఉపయోగపడేదే. ఏం చేతగానోడు గంగిరెద్దు లెక్క ఎగురుతాడు కదా, ఏదో అంటారు చూడు, కుక్క బండి కింద నడుస్తూ నేనే బండిని నడుపుతున్నాను అంటుందట. ఉత్తర ప్రగల్భాలు అంటారు కదా, అట్లా ఉంటుంది అన్నట్టు ఈ థర్డ్ ఫ్రంట్ ఇటువంటి ముచ్చట్లు ఇవన్నీ బంద్ చేసి ఆయన రానున్న రోజుల్లో ఈ దేశం 2 కూటములుగా 2 రకాలైనటువంటి ఆలోచన ధోరణులతోటి విడిపోతుంది, 2 రకాల భావజాలాలతోటి విడిపోతుంది. భావజాలం కాకుండా అట్లీస్ట్ 2 రకాల లక్ష్యాలతోటి విడిపోతుంది. అది ఆ విడిపోయినప్పుడు ఈయన అయితే ఇటుంటాడా అటుంటాడా అనేది ఇప్పుడు ఉన్నటువంటి సమస్య. నాకు తెలిసినంతవరకు ఆ పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ వాళ్ళు ఇండియా కూటమిలో పోవాలి, మనం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని, ఫెడరలిజాన్ని, ఎందుకంటే మనది కూడా ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి, అది అంటే ప్రాంతీయ పార్టీ అంటే ఫెడరలిజంలో భాగం అవుతుంది కాబట్టి మనం ఇట్లా ఉండడమే సరి అయింది అనేది దాంట్లో మెజారిటీ వాళ్ళు చెప్తున్నట్టుగా నాకైతే అర్థమవుతున్నది. సరే, ఒక దరిద్రుని ఎవడు బాగు చేయలేనన్నట్టు, వినాశనం దాపురిస్తే ఎవడు వారిని కాపాడలేనన్నట్టు కేసీఆర్ కనుక
మరి తప్పు నిర్ణయం తీసుకుంటే ఆయన ఎవడు కాపాడలేడు. ఇప్పటివరకు ఉన్న అంచనా అయితే ఆయన ఇండియా కూటమిలో పోతాడనేదే చాలామంది అనుకుంటున్నారు. అటువంటి వాతావరణం కనపడుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అదే కాంగ్రెస్ ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అయితే మనకు అర్థమవుతున్నది. మరి అది క్రమంగా ఇప్పుడు జాతీయ రాజకీయాలు వేరుంటాయి, రాష్ట్ర రాజకీయాలు వేరుంటాయి. సరే, మరి కాలక్రమంలో ఇప్పుడు మనం చూసినాం రేవంత్ రెడ్డి పోటీ చేసింది, ఇండియా కూటమిలో భాగస్వామ్యం సిపిఎం కూడా పోటీ చేసింది కదా. మేము పోటీ చేయని కాడ కాంగ్రెస్ మద్దతు అని ప్రకటించింది కదా. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి తనకు తానే మొన్న ఆంధ్రజ్యోతి ఏబి అని ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. రాహుల్ గాంధీ గారు ఆదేశిస్తే నేను హాస్పిటల్లో ఉన్న కేసీఆర్ దగ్గరికి పోయి వచ్చిన. కానీ ఒక్క మాట అనలేదు కేసీఆర్ అయితే, ఒక మాట అనలే. ఆయన విజ్ఞుడు అని అన్నాడు కానీ వేరే అంటే ఏంటిది అంటే ఢిల్లీ ఆలోచన డిఫరెంట్గా ఉంది అనేది. అంటే రాహుల్ గాంధీ ఆదేశిస్తే నేను పోయినా అంటే రాహుల్ గాంధీ రేపు ఏం చెప్తే అదే చేస్తారు, లేకపోతే ఢిల్లీ జాతీయ నాయకత్వం ఏం చెప్తే అదే చేస్తుంది, వాళ్ళ అధ్యక్షులైనటువంటి ఖడ్గే గారు ఏం చెప్తే అదే చేస్తారు. దానికి విరుద్ధంగా చేస్తారని నేనైతే అనుకోను. కొన్నిసార్లు ఇష్టం లేకపోవచ్చు, వ్యక్తిగతంగా ఇష్టం లేకపోవచ్చు, కానీ పార్టీ ఆదేశించినప్పుడు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కనుక రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, మనం ఇండియా కూటమికి సంబంధించిన భావజాలం ఒక ఎన్నికలే కాదు, ఇప్పుడు ఏదైతే ఇతర అంశాలు కూడా ఉన్నాయి వాటన్నిటిని కనుక ఆమోదిస్తే అప్పుడు మనం కలిసి ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కాబట్టి ఏముంటుంది ఆడ? ఒకవేళ గతంలో హామీ ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో మెర్జ్ చేస్తే నీకే పగ్గాలు ఇస్తారేమో, ఏమో చెప్పలేము. ఇప్పుడు మనం ఆమె చూడలేదా షర్మిల అని ఎవరైనా ఊహించారా ఇట్లా అవుతుందని? అంటే ఇప్పుడు రెండు ఆప్షన్స్, అంటే ఇండియా కూటమిలో చేరడమా తర్వాత పార్టీని టీఆర్ఎస్గా మార్చడమా అనేది రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయని అంటారు మీరు. అసలు ఇండియా కూటమిలో చేరడం అనేదేమో జాతీయ రాజకీయాల దృష్ట్యా, రాష్ట్ర రాజకీయాల దృష్ట్యానేమో ఏమాత్రం ఇంకా అహంకారాన్ని పక్కన పెట్టి, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి, ఈగోలను పక్కన పెట్టి, ఇక అరే ఇట్లయితే ఏమవుతుందో అట్లయితే, అరే మనం చూసినాం కదా ఈ పార్టీలో చేరిన ఒరిస్సా వాళ్ళు పోయినరా, మహారాష్ట్ర వాళ్ళు పోయినరా, కర్ణాటకలో అయితే ఎప్పుడో పోయి జారుకున్నారా, పోయింది కదా. ఏం కాలపడ్డది నీకు? ఎవడున్నాడు బాగా? ఒకవేళ ఉంటే గింటే అక్కడికడగడం, వాళ్ళు ఎవరో ఉన్నారో, అదేంది పంజాబ్ హర్యానా వాళ్ళు ఏమో నీకోసం ఉంటారు. వాళ్ళు ఏమున్నది ఆడ? నీకున్నదేంది, వాళ్ళకున్నది ఏంది? ఇవాళ నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినావు అంటేనే అయిపోయింది పని. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఫస్ట్ ఈగోని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకుంటే అప్పుడు ఏమైందంటే చాలా సమస్యలు పరిష్కారం. ఎవరిమైనా సరే, నేనేమైనా తప్పు చేసినా అనుకో, తప్పు చేసినప్పుడు ఇప్పుడు 2014 నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, నేనే కాదు, ఇదే రూమ్లో గద్దరన్నతోటి కానీ కోదండరామ్ తోటి కానీ అనేక మందితోటి ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా చెప్పిన 2014 తర్వాత మనందరం తప్పు చేసినాం. తెలంగాణ రాష్ట్ర సాధకులం, తెలంగాణ ఉద్యమకారులం అని చెప్పుకునే మనం తప్పు చేసినాము. ఆరో కేసీఆర్ని కంట్రోల్ చేయకపోవడం మన తప్పు. విచ్చలవిడిగా కేసీఆర్కి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇవ్వడం మన తప్పు. తప్పును ఒప్పుకోవడం తప్పు ఏమున్నదాడా? తప్పును ఒప్పుకున్నాడు గొప్పోడు. ఇప్పుడు ఎవడైనా కానీ తప్పు చేస్తాడు. తప్పు చేస్తే ఆత్మవిమర్శ చేసుకోవడంలో తప్పేం లేదు. మరి అరే ప్రజలు క్షమిస్తారు కదా, ప్రజలు ఓర్చుకుంటారు కదా, ప్రజలు మళ్ళీ నీకు గొప్ప గుణం ఉంటుంది ఇంకా ప్రజలు. మరి అయినప్పుడు కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ 45 రోజుల్లో ఇంకా ఏం మొదలు పెట్టలే. ఉన్నది లేనిది చెప్పేసి ఇప్పుడు ఏంది, మొన్ననేమో 1వ తారీఖు అయిపోయినాయి పడ్డాయి చూసుకోండి అని అన్నారు. మళ్ళీ తీరా చూస్తే అది కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు ఏంది కొన్ని అది కూడా కొంతమంది మళ్ళీ ఏంది ఇప్పుడు మళ్ళీ ఇవాళ పేపర్లో చూస్తే ఈ నెలాఖరు వరకు అన్నారు. ఇటువంటి 100 రోజుల వాయిదాలు ఇప్పుడు మనందరికీ తెలుసు. జనవరి 22వ తారీఖు తర్వాత అంటే రామ జన్మభూమి ఈ హడావుడి హంగామా అయిపోయిన తర్వాత
30వ తారీఖు నుంచి 31వ తారీఖు నుంచి పార్లమెంటు మొదలవుతుంది. ఓట్ ఆన్ అకౌంట్ జరుగుతుంది. పార్లమెంటు కొద్ది రోజులు జరిగిన తర్వాత పార్లమెంటు ముగుస్తుంది. ముగిసిన కొద్ది రోజుల తర్వాత పార్లమెంటు రద్దు అయిపోతుంది. రద్దు కాగానే అపద్ధర్మము ప్రధానమంత్రిగా ఆయన కొనసాగుతాడు. కొనసాగి ఎన్నికల కమిషన్ ఎన్నికలకి నగరం ముగిస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చే ఈ లోపు ఏమనంటే చేసేయాలి. ఎవరు మీకు నమ్మకం ఉన్నదా? ఏం చేయరు, ఏం చేయరు. ఓకే, అసలు జరిగే అవకాశమే లేదు. 5 ఎకరాల లోపు రైతు బంధు వేస్తే అదే గొప్ప. అంతే. ఇప్పుడు మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితమని అన్నారు. ఏమున్నది ఆడ? ఇప్పుడు నెల గడిచిపోయింది. మరి ఇన్ని రోజులు రోజుకి 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు దాని మీద ఆర్టీసీకి డబ్బులు కట్టాలా. నెల నాటికి ఎంత? 100 నుంచి 120 కోట్లు అవుతుంది. మరి ఈ నెల ఎంత అయితే అయిందో 120 కోట్లు ఆర్టీసీ జమ చేసినావా? మరి చేసినావా? చేయాలి కదా. అప్పుడు అది చేస్తే ప్రభుత్వం నిలకడగా ఉన్నట్టు. అప్పుడు చేస్తే ఆ పథకం విజయవంతమైనట్టు. అరే అప్పు చేసేది మీరు చేసేది, ఇంకొక సంవత్సరం పోతుంది. బస్సులు రిపేర్ చేయలేరు, సర్వీసింగ్ చేయడానికి డబ్బులు లేవన్న రానున్న రోజుల్లో. బస్సులు సర్వీసింగ్ చేయడానికి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర, బడ్జెట్ లేదు వీళ్ళ దగ్గర. ఏం చేస్తావు? మహిళలకు కూడా ఇప్పుడు 2500 వేస్తా అన్నారు కదా, ఇప్పుడు అది చేస్తారని అనుకోవచ్చు. ఏమైనా వీళ్ళు అనుకున్నట్టు ఏమైనా బడ్జెట్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏమైనా వస్తే అని ఊహించండి. ఏమైనా వస్తే చెప్పలేదు. పార్లమెంట్ ఎన్నికల వరకు వేస్తారు, కొద్దిగా వేస్తారు. ప్రజలు ఇప్పటికీ అనుకుంటా ఉన్నారు ఊళ్ళల్లో. ఇప్పుడు మేము ఊళ్ళల్లో తిరుగుతున్నాం కదా, తర్వాత మనకున్న అనేక రకాల భారత్ బచావుకున్నటువంటి జిల్లా నాయకత్వాలు, మన నియోజకవర్గ నాయకత్వాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ కింది స్థాయిలో అనుకుంటున్నట, అరే వస్తే గీస్తే రైతు బంధు ఒక్కసారే వస్తుంది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక రైతు బంధు లేదు, రైతు భరోసా లేదని ఆల్రెడీ ప్రచారం చర్చ మొదలైందట. అది కనుక ప్రజల్లో పోతే ఎంత ప్రమాదం, చాలా ప్రమాదం.